నమస్కారం, యోయో టీవీకి స్వాగతం. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం, ఉయ్యాల వంతెనతో లక్నవరం సరస్సు అందాలు, అద్భుతమైన తెలంగాణ నయాగర బొగత జలపాతం, ప్రకృతి సోయగాల పాండవుల గుట్టలు, అబ్బురపరిచే రామప్ప గుడి, గణపరపు కోటగళ్లు, తాడ్వాయి అడవుల్లోని దామరవాయి రాకాసి గుహలు, 3 నదులు కలిసే త్రివేణి సంగమం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి క్షేత్రం, మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి, కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, భూపాలపల్లి సింగరేణి సింగారం, వెలుగులందిస్తున్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కేటీపీసీ, గిరిపుత్రుల జీవితాల్లో వెలుగు నింపే ఏటూరు నాగారం, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ, అడవి బిడ్డల సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. ఇది ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముఖ చిత్రం. గోదావరి నదిపై అతిపెద్ద వంతెన, దేవాదుల ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్య సాధనకు పురుడు పోసుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు, అత్యధిక శాతం అడవులు, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు గల జిల్లా జయశంకర్ జిల్లా. కొత్తగా ఆవిర్భవించిన జయశంకర్ జిల్లా ప్రత్యేకతలు ఇవి. బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులేస్తున్న సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలతో అభివృద్ధి సాధిద్దామనే లక్ష్యంతో జిల్లాల పునర్విభజనకు పూనుకున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా రాష్ట్ర ప్రజలకు ఆచార్య జయశంకర్ సుపరిచితులు. స్వరాష్ట్ర సాధన కోసం తొలిదశ ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న ఆచార్యుడు మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ రథసారథి కేసీఆర్ వెంట నడిచారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆయన ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమించి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి బహిరంగ సభలో ఆచార్య జయశంకర్ పేరుతో భూపాలపల్లిని జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటును కేసీఆర్ ప్రకటించడం ఇక్కడే తొలిసారి కావటం వల్ల దీన్ని ఆచార్య జయశంకర్ పేరు పెట్టారు. 4 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాలతో ఆచార్య జయశంకర్ జిల్లా ఆవిర్భవించింది. 3 జిల్లాల సరిహద్దుల్లోని మండలాలతో ఈ జిల్లా ఏర్పడటం విశేషం. 20 మండలాల్లో వరంగల్ జిల్లాలోని రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, గణపురం, భూపాల్పల్లి, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట్, తాడ్వాయి, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం వి, కరీంనగర్ జిల్లాలోని మల్హర్రావు, మహాముత్తారం, కాటారం, మహదేవ్పూర్, పలిమెల ఉన్నాయి. ఇవి భూపాల్పల్లి, ములుగు 2 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈ మండలాలు పనిచేస్తాయి. భూపాల్పల్లి నియోజకవర్గానికి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇందులో రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, భూపాల్పల్లి, గణపురం మండలాలున్నాయి. ములుగు నియోజకవర్గంలో మంత్రి ఏ చందూలాల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇందులో వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట్, తాడువాయి, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట మండలాలున్నాయి. భద్రాచలం నియోజకవర్గానికి సున్నం రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇందులో వాజేడు, వెంకటాపురం వి మండలాలున్నాయి. అలాగే మంథని నియోజకవర్గానికి పుట్ట మధు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇందులో పలిమెల, మహదేవ్పూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్రావు మండలాలున్నాయి. తాడ్వాయి మండలంలోని ప్రపంచ ప్రసిద్ధ మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. చారిత్రక ఆధారాల ప్రకారం కరువు కాటకాలు తలెత్తిన సమయంలో పన్నుల కోసం అప్పటి ప్రభువులైన కాకతీయులు గిరిజనులపై ఒత్తిడి తెచ్చారు. అయితే సమ్మక్క సారలమ్మ గిరిజనుల పక్షాన్ని నిలబడి పన్నుల చెల్లింపునకు నిరాకరించి కాకతీయులతో పోరాడారు. ఈ పోరులో సమ్మక్క సారలమ్మ ధీరత్వం ప్రదర్శించారు. యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆమె కొడుకు జంపన్న, కూతురు సారలమ్మ మరణించారు. సమ్మక్క మేడారంలోని చిలుకల గట్టు వైపు వెళ్లి అక్కడే అదృశ్యమైనట్లుగా ఇప్పటికీ గిరిజనులు చెప్పుకుంటారు. అప్పటి నుంచి సమ్మక్క సారలమ్మను వీరవనితలుగా తెలంగాణలో కొలవబడుతున్నారు. వారి పేరు మీదుగానే ప్రపంచ ప్రసిద్ధ గిరిజనుల పండుగ సమ్మక్క సారక్క జాతర
ఇప్పటికీ అద్వితీయంగా కొనసాగుతూనే ఉంది. పర్యాటక రంగంలో భూపాల్పల్లి జిల్లా ప్రత్యేకతను సంతరించుకోనుంది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు వద్ద టూరిజం డిపార్ట్మెంట్ ఉయ్యాల వంతెన నిర్మించింది. దీనికి తోడు లక్నవరం వద్ద ఐలాండ్స్ ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన వెంకటాపురం వి మండలంలోని బొగత జలపాతం జయశంకర్ జిల్లాలోకి వచ్చింది. కాకతీయుల శిల్ప సంపదకు కేరాఫ్గా ఉన్న వెంకటాపురం ఎం మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయానికి విదేశీయులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రేగొండ మండలం జూబ్లీ నగర్ వద్ద ఉన్న పాండవుల గుట్ట, పర్యాటకంగా అభివృద్ధి దిశలో పయనిస్తున్న మంగపేట మండలం మల్లూరులోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను సైతం పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. ముఖ్యంగా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద ఉన్న ముక్తీశ్వర ఆలయం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. కొత్తగా ఆవిర్భవించిన జయశంకర్ జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో పరుగు పెట్టనుంది. 1988 జూలై 15 అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భూపాలపల్లిలో కాకతీయ ఖని 1, 1A ఇలాంటి గనులకు శంకుస్థాపన చేశారు. దీంతో ఇక్కడ బొగ్గు గనుల తవ్వకం మొదలైంది. కోల్ ఇండియాలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి కావటం భూపాలపల్లి ఏరియా ప్రత్యేకత. ఇక్కడ మార్కెట్లో డిమాండ్ పలికే బి గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం 6 గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో 5 అండర్ గ్రౌండ్ మైన్స్, 1 ఓపెన్ కాస్ట్. గణపురం మండలం చెల్పూరు వద్ద ప్రభుత్వం కేటీపీసీ నెలకొల్పింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో 500, రెండో దశలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మూడో దశలో త్వరలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మంగపేట మండలం కమలాపురంలో బిట్టు కర్మాగారం ఉంది. జిల్లాలో భూపాల్పల్లి కేంద్రంగా పంచాయతీ పనిచేస్తుంది. జిల్లాలో సుమారు 4.50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉండటం విశేషం. అంతేకాదు కాళేశ్వరం నుంచి మంగపేట మండలం బ్రాహ్మణపల్లి వరకు ఈ జిల్లాలో గోదావరి తీరం ఉంది. ఇది ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర సంక్షిప్త సమాచారం. మరో జిల్లా వివరాలతో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ అవర్స్.